నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మణిపూర్లోని అద్భుత లోక్తక్ సరస్సును సందర్శించిన కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ. భీమవరంలో తనిష్క్ జ్యువెలరీ షోరూమ్ ను పునః ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు, ఎంపీ సత్యనారాయణ, ఏపీ ఐఎస్సీ చైర్మన్ రామరాజు. ప్రపంచ ఔషధ రంగంలో ఏఐ వేగంగా అడుగులు, మందుల ఆవిష్కరణ మొదలు ప్రతి దశలోనూ ఏఐ విప్లవాత్మక మార్పులు. కేజీఆర్ఎల్ ఫార్మసీ కళాశాలలో 2వ అంతర్జాతీయ సదస్సులో వక్తలు. ఉండి మండలం కోలమూరులో వైభవంగా శ్రీ రుక్మిణి సత్యభామ సమేత సంతాన గోపాలస్వామి కళ్యాణ మహోత్సవం. మణిపూర్ పర్యటనలో భాగంగా కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ప్రపంచ ప్రఖ్యాత లోక్తక్ సరస్సును సందర్శించారు. ప్రకృతి ఒడిలో అద్భుతంగా వెలిసిన ఈ సరస్సు అందాలను చూసి ఆయన అబ్బురపడ్డారు. ప్రపంచంలోనే ఏకైక ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ గా పేరుగాంచిన కైబుల్ లాంజావో జాతీయ పార్క్ ను తిలకించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్థిరమైన నేల ఉండకుండా ఫుమ్డీలు అని పిలిచే పచ్చని గడ్డిదీవులు నీటిపై అలవోకగా తేలియాడుతుండడం అత్యంత ఆశ్చర్యకరమని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ సరస్సు ఒక అందమైన తేలియాడే నగరాన్ని తలపిస్తోందని, ప్రకృతి ప్రసాదించిన ఇటువంటి అద్భుతాలు దేశ పర్యాటక రంగానికి గర్వకారణమని ఆయన కొనియాడారు. ఈ పర్యటనలో శ్రీనివాస వర్మతో పాటు జిల్లా ఉన్నతాధికారులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. లోక్తక్ సరస్సు పరిరక్షణ, పర్యాటక అవకాశాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
టాటా గ్రూప్ కు చెందిన తనిష్క్ భారతదేశంలోని అత్యంత విశ్వసనీయమైన బంగారు వజ్రాభరణాల బ్రాండ్ అని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం జేపీ రోడ్లో ఆదివారం తనిష్క్ జ్యువెలరీ షోరూంను ఎమ్మెల్యే అంజిబాబు, రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ, ఏపీఐసీ చైర్మన్ మంత్రి రామరాజు పునః ప్రారంభించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ అత్యుత్తమ హస్తకళా నైపుణ్యం, స్వచ్ఛత, ఆధునిక డిజైన్లకు తనిష్క్ జ్యువెలరీ ప్రసిద్ధి అని అన్నారు. ఎంపీ సత్యనారాయణ, రామరాజు మాట్లాడుతూ ఉంగరాలు, హారాలు వంటి విస్తృతమైన ఎన్నో ఆభరణాలు ఈ షోరూంలో లభిస్తున్నాయని అన్నారు. తనిష్క్ జ్యువెలరీ ఎంవీఎం పూర్ణచంద్ర ఫ్రాంచైజీస్ టి శివాజీ వేణుగోపాల్ మాట్లాడుతూ ఏపీ, తెలంగాణలో 38 షోరూంలు ఉన్నాయని, భీమవరంలో నూతన హంగులతో పునః ప్రారంభించుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, తెలుగు మహిళలు పాల్గొన్నారు. జిల్లా భీమవరం పట్టణంలో నేడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి బంగారు నగలకు సంబంధించినటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి తనిష్క సంస్థ ఈరోజు భీమవరంలో షోరూమ్ని ఏర్పాటు చేయడం, అత్యంత క్వాలిటీ కలిగినటువంటి బంగారం, క్వాలిటీ కలిగినటువంటి అనేక రకాలైనటువంటి సంబంధించినటువంటి హార్టికల్చర్ దీనికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి రూపుదిద్దుకునేటటువంటి ఈ ఆభరణాల యొక్క పొందిక, దానికి సంబంధించిన అమెరికా, ఇవన్నీ కూడా ప్రత్యేకంగా చేసేటటువంటి సదుపాయాన్ని భీమవరం ప్రాంతవాసులకి కలగజేస్తే ఈరోజు దీన్ని భీమవరం స్థానిక శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారు, రాష్ట్ర ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రామరాజు గారు, నేను హాజరవుతాం. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని భీమవరం ప్రాంత వాసులకు మేలైనటువంటి మెరుగైనటువంటి సేవలు అందజేసేటటువంటి ప్రయత్నం ఈ షోరూమ్ ద్వారా జరిగేటటువంటి విషయంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజలందరికీ కూడా ఈ వచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుని మేలైనటువంటి, అదే రకంగా ఆధునికంగా సాంకేతిక పరిజ్ఞానంతో మేళవించబడినటువంటి నగలను కొనుగోలు చేయడానికి మరి నాణ్యత ప్రామాణికలతో సదుపాయాలన్నీ ఉన్న కారణంతో వినియోగించుకోవాలని చెప్పి సందర్భంగా
బ్రాహ్మణుడి గ్రూప్ టాటా గ్రూప్ వాళ్ళు తనిష్క గోల్డ్ జ్యువెలరీ షాప్ని వాళ్ళు నూతనంగా ప్రారంభించారు. గతంలో కూడా ప్రారంభించినప్పటికీ కూడా సరిగా ఉన్నటువంటి ఈ మార్కెట్కి అవసరమైనటువంటి అవసరాలు ఏం తీర్చడం కోసం ఈరోజు దాన్ని రెనోవేట్ చేసి కొత్తగా వేణు గారు అంటే నాకు మిత్రుడు, నా శ్రేయోభిలాషుడు, నాకు సోదరు సమాజం, ఆయన ద్వారా ఈరోజు ఈ ట్రాన్స్ఫర్ తీసుకుని ఈ యొక్క వ్యవస్థలో గోల్డ్ ఎంత అవసరం, ఆ గోల్డ్లో ఉన్నటువంటి దాంట్లో క్వాలిటీ ఎంతో ముఖ్యం. ఈ గ్రూప్ ఉన్న గొప్పతనం ఏంటంటే టాటా గ్రూప్ అంటే తెలుసు మీకు అందరూ కూడా, నీతి నిజాయితీ నిబద్ధతతో ఏదైనా మన భారతదేశంలో ఒక పారిశ్రామికంగా కానీ ఒక వ్యాపారం చేసినా కూడా టాటా గ్రూప్ని మించింది లేదు. కాబట్టి అందరూ కూడా వినియోగదారులందరూ కూడా షాప్లో పర్చేజ్ చేసి నమ్మకాన్ని పొందే విధంగా మంచి గోల్డ్ కానీ డైమండ్స్ కానీ అన్నీ ఉంటాయి. కాబట్టి అందరూ కూడా ఇక్కడ వినియోగించుకుని రాబోయే రోజుల్లో ఈ వేణు గారు వారి యొక్క గ్రూప్ అందరూ కూడా ఉన్నతమైన స్థాయికి వెళ్ళి మనందరే కాల్స్ ఉండాలని చెప్పి అంటే మెరుగైన స్టాక్ని ఈరోజు అందించి బెటర్ ఆఫర్స్తో ఈరోజు నేను రీలాంచ్ చేయడం జరిగింది. ప్రతి కస్టమర్ ఈ లాంచ్ సందర్భంలో కొనుక్కున్న వాళ్ళకి ప్రతి పర్చేస్కి గోల్డ్ కాయిన్ వస్తుంది. ఎవరైనా వాళ్ళ ఇంట్లో పాత బంగారాన్ని తెచ్చి మార్కెట్ చేసుకుంటే 0% వరకు వాళ్ళకి ఎక్స్చేంజ్ సౌకర్యం అనేది ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి దాన్ని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాస్తవాన్ని తనిష్క్ ఫ్రాంచైజీ ఇక్కడ నేను దేవాలయంలో పునఃప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభాన్ని చేసినటువంటి పట్టణ ప్రముఖులు, రాజకీయ నాయకులందరూ పట్టణ ప్రజలందరూ కూడా నాణ్యమైన మెరుగైన సేవలు తనిష్క్ షోరూమ్ నుంచి పొందవచ్చు, నాణ్యమైన బంగారాన్ని పొందవచ్చు. మీరందరూ కూడా భీమవరం ప్రజలంతా ఈ తనిష్క్ షోరూమ్ని మమ్మల్ని ఆదరించి ఆశీస్సులు అందిస్తారు. ప్రపంచ ఔషధ రంగం కూడా ఏఐ సాంకేతికతను వినియోగించుకునేందుకు వేగంగా అడుగులు వేస్తోందని, మందుల ఆవిష్కరణ మొదలు వాటి తయారీ వరకు ప్రతి దశలోనూ ఏఐ విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోందని మెట్రోకెమ్ ఏపీఐ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ వెంకటేశ్వరరావు అన్నారు. భీమవరం కేజీఆర్ఎల్ ఫార్మసీ కళాశాలలో శనివారం ఏఐ డ్రివెన్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్స్ ఇన్ ఫార్మాస్యూటికల్ అనాలిసిస్ గ్లోబల్ పర్స్పెక్టివ్ అండ్ ఫ్యూచర్ ట్రెండ్స్ అనే అంశంపై 2వ అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. డాక్టర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రస్తుత వైద్య విధానం వ్యాధి వచ్చాక నయం చేయడంపై దృష్టి సారిస్తోందని, ఏ రాకతో వ్యాధి రాకుండానే అడ్డుకునే నిరోధం వైపు మళ్లుతోందని అన్నారు. ఏపీ పీపీసీఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ టీవీ నారాయణ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఫార్మాస్యూటికల్ కన్సల్టెంట్ డాక్టర్ రంగా ఆర్ నంబూరి మాట్లాడుతూ పనితీరును మెరుగుపరుచుకోవడానికి, ఉద్యోగానికి భద్రత కల్పించుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఉపయోగించాలని అన్నారు. గుంటూరు విజ్ఞాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ షేక్ అబ్దుల్ రెహమాన్, ఎన్ఐపిఈఆర్ హైదరాబాద్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ గణనాథం మాట్లాడుతూ డేటా విప్లవం తర్వాత ఇప్పుడు ఏఐ విప్లవం దిశగా భారత్ దూసుకెళ్తోందని అన్నారు. కళాశాల అధ్యక్షులు కొటిగలపూడి గోవిందరావు మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, చెడు వ్యసనాలకు బానిసలు కావద్దని సూచించారు. నేడు ఫార్మసీ రంగంలో ఎన్నో ఉద్యోగ అవకాశాలున్నాయని, అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఫార్మసీ కళాశాల డైరెక్టర్ డాక్టర్ కవల నాగేశ్వరరావు, ప్రిన్సిపల్ డాక్టర్ రాఘవ మాట్లాడుతూ ఫార్మసీ రంగంలో ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయని, వైద్యుడి కంటే ఫార్మసిస్టే కీలకమని అన్నారు. విద్యార్థులు పరిశోధనలపై దృష్టి సారించాలని అన్నారు. అనంతరం ముఖ్య అతిథులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల పాలకవర్గ సభ్యులు గన్నబత్తుల శ్రీనివాస్, ఆర్ఐటి ప్రకాష్, సదస్సు కన్వీనర్ జి ఎడ్వర్డ్ రాజు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. Departments like manufacturing, analytical, research and development, various aspects which are required for the running a organization, all those things. Opportunity to learn all those things. Everybody will get opportunities, we will open up our mind to learn more things so that we will flourish. That way in 2004 I started this company with one API with an investment of just 2.5 lakhs. Very small amount. Today our turnover is around 400 crores in the span of 23 years, and now we are producing more than 100 APIs with 35 therapeutic segments. Essentially, when I was doing my education, I was good at education. The fundamentals are really strong. With the fundamentals, I work hard, dedicated, then the opportunities will come. In those days, resources were very limited, and the science advancements are also very, very limited. But science is evolving on continuous basis. And when I started my career in 1988, we don't have HPLC in our system. We used to perform our analysis with the chemical methods, by titrametric methods, and determining the purity of the compounds by melting point. The melting point range is so and so. We assume that the product is pure. That was the kind of analysis
and elemental analysis, elemental residual elemental analysis, and other things were compared by just comparing a solution with lead sulfide. Degree of haziness is estimated. It passes fine and otherwise it fails. That was the kind of a. Today we have ICP-MS. We can determine what are the heavy metals, what are the percentages are there, how much is allowed to limit. So many things are the and so much of the science is evolved from that day to this day. And in between we have AS, atomic absorption spectra. Various things. Science is evolving. Now we are in the next step. That was the situation where we started our career. We have all modern, recent analytical instruments with us in our R&D. I have R&D in Hyderabad, mostly focusing on API synthesis, semi-finished formulations called pellets. Many of you might be knowing, but we are one of the leading manufacturers of these pellets, essentially for the PPI products, but also some for the antifungals and some other products. We have around 350 people working in the R&D alone. That was the big. That is the size of the R&D we have. We have all these analytical instruments like HVAC GCs, and also having lot of characterization instruments like LCMS, GCMS, XRD, and even NMR. So many things we have. Technology has come. He has done atomic absorption spectrometer is there. HPLC is not there. That time we have not seen HPLC. We have not seen LCMS. But today it is available. But students are not in a mood to handle it or use the facilities provided. That's what make use of his expertise. Because I know how he might have struggled to come out as an entrepreneur, fighting with the big giants like Sun Pharma, NATCO, Divis. I am very happy. 1,400 crores turnover and more than 250 APIs. And you are all lucky to have such a wonderful person as a keynote speaker. At least try to learn something from it and adapt it. That's what I want to advise the present generation of the students. Because I represent IPA. I will say a few words about IPA, then I will come to the seminar. Indian Pharmaceutical Association was started way behind in 1939, before our independence. Started by M.L. Shah, who is known as father of pharmacy. And he is the first president of IPA. And I am the 36th president. Now I am the immediate past president. The headquarters is at Mumbai. And IPA is having 22 state branches and 65 local branches with more than 1 lakh membership. We have IPA is having 5 divisions. Each division is headed by one expert. Industry Pharmacy division headed by Mr. Vasudev from Back to Chem Laboratories, Hyderabad. Regulatory Affairs division headed by Dr. Ramkishan, Joint Director of CDSCO. Hospital Pharmacy division headed by Adipur Ramesh from ఉండి మండలం కోలమూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత సంతాన గోపాలస్వామి ఆలయం నందు వార్షిక కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా శుక్రవారం రాత్రి కొత్తపల్లి వెంకట సూర్యనారాయణరాజు, రుక్మిణి దంపతులు, బైర్రాజు, అవినాష్ వర్మ, శ్రీనిత్య దంపతులచే స్వామివారి కళ్యాణ మహోత్సవం శాస్త్రోక్తంగా జరిపించారు. స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి పరిసర గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ నెల 4వ తేదీ బుధవారం ఉదయం కూనపరాజు రామకృష్ణరాజు, లక్ష్మీ పద్మావతి ఆర్థిక సహకారంతో అన్నసమారాధన నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పేరుచర్ల సీతారామరాజు, పేరుచర్ల మురళీకృష్ణంరాజు, ముదునూరి సతీష్, కోనపరాజు రాంబాబు, నంబూరి బలరామరాజు, పేరుచర్ల శ్రీహరి చక్రవర్తిరాజు, చెక్పోస్ట్ రాజు గ్రామస్తులు పాల్గొన్నారు.
$500 సంవత్సరాల క్రితం స్వయంభంగా వెలసబడి ఉన్నది. అది మా తరతరాలుగా ఈ యొక్క స్వామిని పూజిస్తూ ఆ విధంగా ఈ యొక్క సంతాన గోపాల స్వామిని పూజిస్తూ రావడం జరిగింది. తదుపరి ప్రతి సంవత్సరం కూడా రంగరంగ వైభవంగా ఈ యొక్క పాల్గొన శుద్ధ ద్వాదశి రోజున స్వామివారి కళ్యాణ మహోత్సవం పెద్దల సమక్షంలో రంగరంగ వైభవంగా జరుగుతూ వస్తోంది. 4వ తారీఖున ఉదయం 11 గంటలకు అఖండమైనటువంటి అన్న సమారాధన కోనపరాజు రామకృష్ణరాజు లక్ష్మీ పద్మావతుల దంపతుల ఆధ్వర్యంలో ఈ యొక్క సంవత్సరం అన్న ప్రసాద వితరణ చేయడం జరుగుతోంది. ఈ కళ్యాణ మహోత్సవ సందర్భంగా స్వామివారికి కోనపరాజు బుచ్చి వెంకటరాజు గారి యొక్క మానసపుత్రుడైనటువంటి వెంకట సూర్యనారాయణరాజు ఉమామహేశ్వరి దంపతులచే 2 గ్రాముల యొక్క బంగారాన్ని స్వామివారికి బహుకరించడం జరిగింది. 86 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన సంస్థ ఎల్హెచ్ భీమవరం టౌన్ హాల్ అని 86 ఏళ్లలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూ ఎంతో అభివృద్ధి సాధించిందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఎల్హెచ్ భీమవరం టౌన్ హాల్ 86వ వార్షికోత్సవ సర్వసభ్య సమావేశాన్ని ఆదివారం గొలవనితిప్ప రోడ్లోని టౌన్ హాల్ నూతన స్థలంలో నిర్వహించారు. ఎమ్మెల్యే అంజుబాబు మాట్లాడుతూ ఎంతో సామర్థ్యంతో కూడుకున్నవి క్లబ్లని 10 మందికి ఉపయోగపడే విధంగా క్లబ్లు ఉండాలని అన్నారు. క్లబ్లలో సాంస్కృతిక కార్యక్రమాలు, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఎంతో ముఖ్యమని అన్నారు. రాష్ట్ర జాతీయ స్థాయి పోటీలను నిరంతరం నిర్వహించాలి అన్నారు. 50 ఏళ్ల నుంచి ఎంతో మంది ఈ టౌన్ హాల్లో టెన్నిస్ ఆడుతున్నారని, ఎంతో మంది ఈ టౌన్ హాల్ అభివృద్ధికి సహకరించారని, బ్రిటిష్ కాలం నుండే ఈ టౌన్ హాల్ ఉందని అన్నారు. సమాజానికి మేలు చేసిన వారిని గుర్తించుకోవాలని అన్నారు. రాజ్యసభ సభ్యులు పక్క సత్యనారాయణ, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు మాట్లాడుతూ నూతన ఆలోచనలతో టౌన్ హాల్ ను అభివృద్ధి చేయాలని అన్నారు. అనంతరం సీనియర్ టెన్నిస్ ఆటగాళ్లకు మెమోంటోస్ అందజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు కోళ్ల రామచంద్రరావు, గౌరవాధ్యక్షులు మెంటె పార్థసారథి, గవర శేషారావు, అదనపు కార్యదర్శి గ్రంథి సురేష్, కార్యదర్శి బేతు కృష్ణారావు, సంయుక్త కార్యదర్శి బండి రమేష్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, భీమాల శ్రీమూర్తి, ఇరింకి సూర్యారావు, కార్యవర్గ సభ్యులు, ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మనం చేసిన కార్యక్రమం 100 సంవత్సరాల తర్వాత కూడా ఇది మంచి కార్యక్రమం అనేటట్టుగా ఉండాలి. ఆ రోజుల్లో ఎల్హెచ్ టౌన్ హాల్ 86 సంవత్సరాల క్రితం ఇక్కడ పెట్టడం జరిగింది. అప్పటికి మనం ఎవరో పుట్టలేదు, అప్పుడు పెట్టారు ఈ క్లబ్. ఇప్పటికీ ఎన్నో ఆటుపోట్లు పడింది. గౌరీ గారి టైంలో చాలా ఇబ్బందిగా ఉండేది. అప్పుడు గన్నాబుద్ధుల స్టేడియం మీద కడతకెళ్ళి నా దగ్గరికి చంపకొచ్చారు. చాలా చాలా ఇబ్బందుల్లో ఉంది, మెయింటెనెన్స్ కూడా కష్టంగా ఉందని చెప్పారు. అటువంటి పరిస్థితి నుంచి సమస్యలన్నీ కూడా తొలగించి
మంచి అభివృద్ధిని తీసుకొచ్చారు. మంచి టౌన్ హాల్ ని, కళ్యాణ మండపాన్ని ఆయన నిర్మించడం జరిగింది. ఈ అన్నిటికీ కారణం ఎవరంటే నేనే. ఎందుకు ధైర్యంగా చెప్తున్నానంటే 2009 నుంచి 2024 వచ్చే వరకు టౌన్ హాల్ కి పూర్తి స్వేచ్ఛనిచ్చాను నేను. ఎప్పుడు ఒక్క రోజు కూడా టౌన్ హాల్లో పోలీసులు పంపించడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ జరగడం లేదు. చక్కగా సపోర్ట్ చేశాను. ఇది బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది. ఇంకా అభివృద్ధి చెందాలని, కల్చరల్ ప్రోగ్రామ్స్ బ్రహ్మాండంగా చేసుకునే విధంగా ఉండాలని, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కి ప్రాధాన్యత ఇవ్వాలని, అన్ని రంగాల్లో కూడా క్లబ్ అంటే అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతుందనే భావన రావాలని, దాన్ని ఇప్పుడున్న కమిటీ సభ్యులు, రాబోయే కమిటీ సభ్యులు, పాత సభ్యులు మనమందరం కూడా ఈ క్లబ్ అభివృద్ధికి పాటుపడదామని చెప్పి కోరుకుంటున్నాను. పెద్దలు, దాతల సహకారం తీసుకుని నేను అభివృద్ధి చేద్దాం. దీనికి నా వంతు సహకారం ఎప్పుడు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, ఒక సంస్థ ఏర్పాటు చేయడం అనేది సహజంగా జరుగుతుంది. సంస్థ కొనసాగడం అనేది సామర్థ్యంతో కూడుకున్నది. 39లో ఏర్పడినటువంటి సంస్థ 2026 వరకు దీన్ని నిర్మాణం జరుగుతుంటే దాదాపుగా 85 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా అనేక ఆటుపోట్లు కట్టుకుని వచ్చినటువంటి ఈ సంస్థ గత నిర్వాహకులు అందరికీ కూడా ముందుగా మన యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, వాస్తవంగా దీని యొక్క పేరు మీద నాకు ఒక పర్సనల్ వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం నాకు ఉంది. లార్డ్ హేస్టింగ్స్ అనేటటువంటి ఒక బ్రిటిష్ అధికారి యొక్క అతని నేతృత్వంలో ఆనాడు స్వాతంత్రానికి పూర్వం ఏర్పాటు చేసేటువంటి దానికి ఆయన పేరు ఉండడం సమంజసం తప్ప, ఆ స్వాతంత్రం సమపార్జించిన తర్వాత మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తుల యొక్క పేరే ఉండాలనేది నా వ్యక్తిగతమైనటువంటి ఆలోచన. ఆ రకమైనటువంటి సూచన కూడా పరిగణలోకి తీసుకుంటే బాగుంటుంది అనేది కూడా తయారు చేసే ముందే మీరు కమిటీ వేసుకుని అందులో బాడీ నుంచి, సరఫరైన సభ్యుల నుంచి, ముఖ్యంగా డాక్టర్స్, బిజినెస్ మ్యాన్ వీళ్ళందరినీ ఒక 7-8 మెంబర్స్ కమిటీ వేసి కనీసం ఒక 10-15 క్లబ్లు మనం తిరిగి వస్తే పొద్దున ఫ్యామిలీస్కి ఎలా ఇక్కడ చేయాలి అనే దాని మీద ఒక మంచి ఆలోచించగలవచ్చు. స్పోర్ట్స్ లో యాక్టివ్ అయిన వాళ్ళని ఒక కంపెనీలో తీసుకుని జనరల్ గా రిక్రియేషన్ చేసే తీసుకుని రిక్రియేషన్ ఎందుకంటే మనం ఉదయం అంతా వ్యాపార రీత్యా లేదా ఉద్యోగ రీత్యా ఇతర కార్యక్రమాల్లో రాజకీయంగా ఉంటాం. వాళ్ళందరూ కూడా సాయంకాలం అక్కడ కలవడం, ఒకరు ఇష్టానికి వచ్చిగా మాట్లాడుకోవడం, టెన్నిస్ ఆడుకోవడం, షటిల్ ఆడుకోవడం, కౌలు చెప్పుకోవడం, టీ తాగడం, కాఫీ తాగడం, కాలక్షేపం చేయడం, ఇంటికి వెళ్ళడం. ఇది టౌన్ హాల్ యొక్క నిత్య కార్యక్రమం. మరి అదేవిధంగా సభ్యులందరూ సహకారంతో నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కొంత నిర్మాణం చేసాం, మంచిగా అభివృద్ధి జరిగింది. దానివల్ల టౌన్ హాల్కి గౌరవ ప్రతిష్టలు పెరిగి అందులో ఏమాత్రం సందేహం లేదు. మరి ఇప్పుడు వచ్చిన కమిటీ వారు కూడా చాలా కష్టపడి టౌన్ హాల్ నుంచి అభివృద్ధి ఆల్మోస్ట్ 20 గంటలు అయింది. ఎప్పుడైతే ఆక్సిజన్ ఉంది కదా, మా ఎన్పిఎస్ చైర్మన్ గారు ఏంటంటే రాష్ట్రం అంతరికి ఆక్సిజన్ ఇస్తున్నాడు. అది పాకా గారేమో సెంట్రల్ లెవెల్లో ఉన్నారు. మరి ఆ బాధ్యత ఖచ్చితంగా కనకరాజు గారు చెప్పినట్టు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. అలా చంద్రబాబు చెప్పినట్టు కూడా ఒక కమిటీ చేసి ఒక చక్క ప్రణాళిక. అప్పుడు గారి ప్రత్యేకంగా ఏంటంటే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజు నాతోటి ఖచ్చితంగా మనం చేయాలన్నారు. ఖచ్చితంగా దానికి మరి సహకరించిన పెద్దలందరూ కూడా నమస్కారం. ఆయన కోఆపరేట్ చేసేవారు. అలాగే గంధి శ్రీనివాస్ గారు కూడా, ఆయన కూడా టౌన్ హాల్ అనేటప్పటికీ వాళ్ళ నాన్నగారు ఆయన కూడా సభ్యత్వం ఉంది. ఇది ఇందాక గంధి సురేష్ గారు చెప్పినట్టుగా 1939లో బ్రిటిష్ వారు హయాంలో వాళ్ళకి జుడిషియల్ పీపుల్ కి మిగిలిన ఎలైట్ ఆఫ్ ది టౌన్ లో వాళ్ళకి రిక్రియేషన్ కావాలని ఉద్దేశంతో ఆ ఏరియా అంతా కూడా గవర్నమెంట్ ల్యాండ్. ఇది ఒకటే టౌన్ హాల్ అనేది వాళ్ళు బిల్డప్ చేసి రిక్రియేషన్ కోసం ఇచ్చారు. అది జరిగినా కూడా జనజన అభివృద్ధి చెందింది. ఇంకో విషయం ఏం చెప్పవచ్చు,
సెంటు స్థలం కొనాలంటేనే చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి. మరి ఆయన టీం ఒక విజన్తో ఈ స్థలాన్ని సేకరించడం జరిగింది. మరి 7-8 నెలల కాలంలో మా చెరువులు అయిపోతుంది అని చెప్పి అప్పుడుగా చెప్పడం జరిగింది. ఏదైతే విజన్ ఆయనకుందో పెద్దలందరూ ఎక్కడే ఉన్నారో శారదగా చెప్పారు, ముందుగా ఒక మాస్టర్ ప్లాన్ వేసుకుని దీన్ని డెవలప్ చేయమని. అందువల్ల దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని అధ్యక్షుడిగా ఎలా నడిపించాలో అబ్బుల్ గారు అలా నడిపిస్తున్నాడని మనందరి అభిప్రాయాన్ని భావిస్తున్నాం. ఇంచుమించు 75 లక్షల 80 లక్షల రూపాయలు రిజిస్ట్రేషన్ అయింది సైటు. విచిత్రం ఏంటంటే ఇది రాయడంలోకి వస్తుంది. మన ఎదురుగుండా ఉన్న స్థలం ఏమో గజం 9,500, ఇది రాయడం ఏమో 17,000. అది మార్చండి అనుకున్నారు వాడు కొంచెం. అలాగే ఈ సైట్ కొని ఇన్ని రకాలుగా డెవలప్మెంట్ చేస్తూ మాకు సహకరించిన ఆయన కృషితో ఈ సైట్ ని మనం ఎక్వైర్ చేయడం జరిగింది. దానికి పూర్తిగా వెన్నుదన్నుగా మా ఎమ్మెల్యే గారు, మా చిన్నబాబు గారు వెనకుండి అది చాలా అనుకూలంగా సానుకూలంగా జరిగేలా ప్రయత్నాలు చేసి పెట్టారు. వారికి మా కమలా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా గౌరవ ప్రతిష్ట పెరిగింది. ఈ సందర్భంగా ఇంకొక పేరు నేను గుర్తు చేసుకోబడుతున్నాను. ఎన్ఆర్ దాస్ గారు మెండే పార్థనాథ్ గారి కుటుంబంగా ఉండి చేసేవారు. ఆయన ప్రస్తుతం లేరు. మరి అలాగే ఇప్పుడు ఉన్నారు మన ఫిరోజ్ గారు. ఆయన టెన్నిస్ కోర్టులన్నీ కూడా డెవలప్ చేసి మరి మా అభివృద్ధి చేస్తూ ఈ గవర్నర్ని ఒక భీమానికి ఒక మధ్యాహ్నం లాగా మనం ఇక్కడ సోషల్ యాక్టివిటీస్ చేయడానికి, అలాగే కల్చరల్ యాక్టివిటీస్ చేయడానికి, అలాగే స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయడానికి కూడా మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళవలసిన బాధ్యత అందరికీ ఉంది. అందువల్లే ఈ స్థలం కూడా ఇక్కడ తీసుకోవడం. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, ఎన్టీఆర్ భరోసా పింఛన్లు సజావుగా పంపిణీకి ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, రాష్ట్ర కృష్ణబలిజ పూసల కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు అన్నారు. భీమవరం 10వ వార్డులో టీడీపీ నాయకులు ఇంటింటికి వెళ్లి లబ్దిదారులకు శనివారం ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల పాలిట పెన్నిదిగా, నిరుపేదలకు అండగా కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని అన్నారు. పేదల అవసరాలు, సంక్షేమం దృష్టిలో పెట్టుకుని ఒకరోజు ముందుగానే పింఛన్లు పంపిణీ చేస్తున్నామని అన్నారు. రాష్ట్ర కార్యదర్శి వేంద్ర శ్రీనివాస్, టీడీపీ పట్టణాధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చెలబోయిన గోవింద్, రజక కార్పొరేషన్ డైరెక్టర్ ఉప్పులూరి చంద్రశేఖర్, బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ చెరుకుపల్లి సంతోష్, గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ పామర్తి వెంకటరామయ్య మాట్లాడుతూ పింఛన్లను 4,000కు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని, గత వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఏడాదికి కొంత మొత్తాన్ని పెంచి ప్రజలను మోసం చేసిందని అన్నారు. ప్రజల ముఖాల్లో ఆనందం కోసం ఒకరోజు ముందుగానే పెన్షన్ల పంపిణీ చేస్తున్నామని అన్నారు. మున్సిపల్ మాజీ చైర్పర్సన్ మెరగాని నారాయణమ్మ మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సీఎం చంద్రబాబు నాయకత్వంలో మెరుగైన సంక్షేమం అందిస్తున్నారని అన్నారు. జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు మాదాసు కనకదుర్గ, ఉపాధ్యక్షురాలు సేద్దా సీమా బేగం, పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు గొలగాని రమేష్, ఉపాధ్యక్షుడు చెరుకు తిరుపతిరావు, చెల్లబోయిన వెంకట సుబ్బారావు, బొక్క చంద్రమోహన్, కూటమి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వచ్చిన తర్వాత అంటే కూటమి వచ్చిన తర్వాత ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా, 5, 6 పిల్లలు ఉన్నా సరే మరి ప్రతి ఒక్కరికి 15,000 చొప్పున ఇవ్వడం జరుగుతుంది. మహిళలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత వసతి సౌకర్యం కల్పించడం జరిగింది. రైతు భరోసా కింద రైతుకి ప్రతి సంవత్సరానికి 20,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి 20,000 రూపాయలు సంవత్సరానికి వారికి ఆర్థికంగా పెట్టుబడికి సహాయం అందజేయడం జరుగుతుంది. మరి ఇంకా గ్యాస్ బండలు కూడా ప్రతి గృహిణికి కూడా 3 బండలు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే పెన్షన్ విషయంలో కూడా గతంలో 3,000 ఉన్న పెన్షన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4,000 ఇవ్వడం జరిగింది. అలాగే 6,000 రూపాయలు వికలాంగులకి, అలాగే 10,000 రూపాయలు అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి, అలాగే 15,000 రూపాయలు కూడా పూర్తిగా బెడ్ మీద ఉన్నటువంటి వాళ్ళకి 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే రాష్ట్రంలో అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, మరి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించి చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు విషయంలో కానీ, అమరావతి రాజధాని నిర్మాణంలో కానీ, ప్రాజెక్టులు తీసుకోవడంలో కానీ, పెట్టుబడులు తీసుకోవడంలో కానీ, మరి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కానీ మరి చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మరి విద్యాశాఖ మంత్రి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు అందరూ కూడా ఈ రాష్ట్రంలో
ప్రగతి పథం వైపు నడిపిస్తున్నారు. ఈ రోజున మరి తీసుకున్నటువంటి వృద్ధులందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఉదయం 6 గంటలకి ముందు రోజు ఇవ్వడం వల్ల వారికి ఇబ్బందులు కలగకుండా ఈ సచివాలయ సిబ్బందులు కలిసి వారికి కలిసి అందజేయడం వాళ్ళందరూ కూడా సంతోషాన్ని ఆనందాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికి కూడా పెన్షన్ ఇస్తానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు కానీ ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన వాళ్ళు కానీ మరి కూటమి ప్రభుత్వం నాయకులకి ఎదురొచ్చి వాళ్ళు చెప్తున్న మాట ఒకటే, ఈ 20 నెలల కాలం పాటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కూడా మేము ఎంత సంతోషంగా ఉన్నామండి. గతంలోని తెల్లారితే మా పెన్షన్ వచ్చేదా లేదా అని ఒగ్గబెట్టుకుని కూర్చునే వాళ్ళు ఇవాళ నిజంగా చెప్పాలంటే మనస్ఫూర్తిగా నిద్రపోతున్నాం, మనస్ఫూర్తిగా నిద్ర లెగుస్తున్నాం అని చెప్పి వాళ్ళు చెప్తాం జరుగుతుంది. గతంలో వాలంటరీ వ్యవస్థ పెట్టి వాళ్ళకి దోళ్ళు ఎన్ని ఉన్నాయి, గేదెలు ఎన్ని ఉన్నాయి, కోళ్ళు ఉన్నాయి, బళ్ళు ఎన్ని ఉన్నాయి, కార్లు ఎన్ని ఉన్నాయని చెప్పి సర్వేలు చేసి సామాన్యులు కూడా పెన్షన్లు తీసేసి మరి కరెంటు బిల్లు సాకు చెప్తాం, ఇంటి పన్ను సాకు చెప్తాం, ఇలాంటి సాకులతో మరి వైఎస్ఆర్ ప్రభుత్వం పెన్షన్లు తీసేస్తాం జరిగేది. ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఇబ్బంది లేకుండా మా పెన్షన్లు మాకు వస్తున్నాయి. మేము ఏదైనా పెళ్లిళ్ళకి కానీ పేరెంటాలకు కానీ ఎవరికైనా చుట్టాలకి బంధువులకి ఒంట్లో బాగోక ఆ 1 నుంచి 2వ తారీఖు లోపు మేము పెన్షన్ తీసుకోకపోతే మా పెన్షన్ క్యాన్సిల్ చేసేసి మాకు రద్దు చేస్తాం కూడా జరిగింది. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చాక నారా చంద్రబాబు నాయుడు గారు, కొన్నిదేళ్ల పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు కూడా ఏదైనా వాళ్ళకి అవసరానికి ఆ టయానికి ఊర్లో లేకపోయినా 1 నెల తప్పితే 2 నెలలు లేకపోతే 3 నెలలు చూసి 3వ నెల తీసుకోకపోతేనే చర్య తీసుకోండి తప్ప మీరు వాళ్ళ పెన్షన్ల జోలికి వెళ్ళొద్దని చెప్పి ఆదేశాలు ఇస్తాం. మాకు చాలా ఓరటైంది. మా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్లు కూడా మా కోసం ఎలా ఆలోచించారో ఆలోచించరో అంత ఇదిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించారని చెప్తాం కూడా జరుగుతుంది. వైఎస్ఆర్ పార్టీ నాయకులకి, జగన్మోహన్ రెడ్డికి మేము ఒకటే చెప్తున్నాం, మీకు ఏదైనా ప్రజలకి సేవ చేయాలని అంటే ప్రజలకు ఉపకారపడే పని చేయండి తప్ప ప్రజలకు ఇబ్బందికరంగా జరిగే అబద్ధాల మట్టి మీరు చెప్పకండి. ప్రజలు మీరు చెప్పిన అబద్ధాలను ఇప్పటికీ కూడా మర్చిపోలేదు, గుర్తుంచుకున్నారు. మరొక 25-30 సంవత్సరాల కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఉంటుంది. ఈ రాష్ట్రాన్ని మన నారా చంద్రబాబు నాయుడు గారు, కొన్నిదేళ్ల పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, ఒక నరేంద్ర మోదీ గారు ఒక ఆలోచనల విధానాలు బట్టి వాళ్ళ సహాయ సహకారాల బట్టి రాష్ట్రాన్ని ప్రపంచ పటంలోనే అగ్రస్థానంగా నిలబెట్టే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాం. రాష్ట్రంలోనే ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు ఇంటికి చేరుతున్నాయంటే ఆ యొక్క నారా చంద్రబాబు నాయుడు గారి కారణం. ఇవాళ గ్రీవెన్స్ అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రతి పేదవాడికి ఏ సమస్యలున్నా అలాగే ఆరోగ్య సమస్యలున్నా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి ఆ వైద్యం తీసుకొచ్చి ఈ యొక్క CMRF రిలీఫ్ ఫండ్ ద్వారా వారికి ఎంతో కొంత వైద్య సహాయం నిమిత్తం అందజేయడం చాలా సంతోషం. ప్రతి పనిలో కూడా ఆయన ముందుండి ప్రతి నిమిషం కూడా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ఆలోచించి ప్రతి సంక్షేమాన్ని కూడా వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళ కాళ్ళ దగ్గరికి చేరేలేక ఆయన చేస్తున్న పని అభినందనీయమని ఈ శుభ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.